ఇప్పుడు ఓకే సార్. ఇవ్వండి. SAP S/4HANA కదా? అవును సార్. లాగాన్ చేయండి. S/4HANA డబుల్ క్లిక్ చేయండి పైన రైట్ సైడ్. సో ఫస్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ కదా, OX15. మనం పాత ద్వారా కూడా వెళ్ళచ్చు. SPRO ఇవ్వండి. IMG, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. లేదంటే OX15 ఇచ్చినా వస్తుంది, తెలుసు కదా మీకు? తెలుసు. ఇవ్వండి. ఇన్వెంటరీస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇద్దాం, AMAR, అమర్ గ్రూప్. అమర్ AMAR గ్రూప్ అని ఇవ్వండి. మొత్తం ఫిల్ చేయండి, తెలుసు కదా మీకు అంతా? తెలుసు. ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి. ఏమైంది? వన్ సెకండ్ సార్. కింద కూడా ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ తీసుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు రిమోట్ డెస్క్టాప్ కాబట్టి మన TR తీసుకోవాలంటే అవ్వదు, ఏదో ఒకటి తీసుకుందాం. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, కంపెనీ కోడ్ ను కూడా క్రియేట్ చేయాలి. OX02 వెళ్ళండి. ఇక్కడే తీసుకున్నాం సార్. ఇక్కడే తీసుకోండి. డిఫైన్ ఎడిట్ కాపీ చెక్ కంపెనీ కోడ్. ఎడిట్ క్లిక్ చేయండి దానిపైన. ఎడిట్ కంపెనీ కోడ్, ఇన్వెంటరీస్. కొత్తగా కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. AMAR కంపెనీ పేరు. AMR ఫుడ్స్ డిస్క్రిప్షన్. సిటీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎంటర్ చేయండి. మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, చేద్దాము. సేవ్ చేయండి. టైటిల్ ఇవ్వండి. AMR గ్రూప్, AMR ఫుడ్స్. అవన్నీ ఫిల్ చేయండి.
సో రీజన్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ అవన్నీ యాసిడ్ ఇవ్వాలి, ఏమీ మార్చకూడదు. అంటే ఉన్నది ఉన్నట్లు Yes, sir. అన్ని ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. పోస్ట్ బాక్స్ నంబర్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ కూడా అదే ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, అలాగే కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. AMAR అనేది మన కంపెనీ కోడ్. ఓకే, Okay, క్లియర్ sir. కదా? Okay, sir. Yes, sir. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. Okay, sir. డేటా వాస్ సేవ్డ్. ఫస్ట్ ఏం Sir. చేస్తారంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ కింద ఫాంట్ సెట్టింగ్స్ లో ఉందా? 14 ఉందా? సెలెక్ట్ Yes, చేయండి. sir. సెలెక్ట్ చేసి ఇంకా ఇంక్రీజ్ చేయండి. 16 ఏదైనా తీసుకోండి. 16 ఇవ్వండి. ఓకే, అప్లై చేయండి. ఓకే, /n న్యూస్ స్టేషన్ తీసుకొని పోని /n FSW0. ఓకే, సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది, నో ఇష్యూ. ఇంక్రీజ్ అయిందా లేదా? న్యూస్ స్టేషన్ తీసుకోండి. న్యూస్ స్టేషన్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. న్యూస్ స్టేషన్ అంటే ఎక్కడ తీసుకుంటారు మీరు? Yes, sir. న్యూస్ స్టేషన్ అది Increase ఫాంట్ అయింది, సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? అయింది, sir. ఇది కూడా తక్కువే కనిపిస్తుంది. కొంచెం ఇంక్రీజ్ చేయండి ఫాంట్ సైజ్. ఇంకో 2 పాయింట్స్ ఇంక్రీజ్ చేయండి. 16, 18 ఇవ్వండి. 18 ఇద్దాం, సార్. ఓకే, అప్లై. ఓకే, న్యూస్ సెషన్ క్లోజ్ చేయండి, క్లియర్ చేయండి. అదే న్యూస్ సెషన్ అంటే అదే ఇప్పుడు సార్ ఓకే, ఇంక్రీజ్ అయింది, ఫైన్, సరిపోతుంది. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఏం చేసాం మనం? ఒక కంపెనీని క్రియేట్ చేసాము, గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సెకండ్ స్టెప్ ఏం చేసాము? కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా. అసైన్మెంట్ సపరేట్ గా చెప్తాను, అసైన్ చేయాలి కదా, సపరేట్ గా చెప్తాం. డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు, ఆల్రెడీ చెప్పేసాను కదా అవన్నీ. డిఫైన్ బిజినెస్ ఏరియా పాత్రలోకి వెళ్ళండి, అక్కడ చేసేద్దాం డైరెక్ట్ గా. SPRO IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వెళ్ళండి. డిఫినిషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. AMR 1, AMR 2, AM1, AMA1 ఇవ్వండి. AMA1, AMA2, AMA3, AMA4. రైట్ సైడ్ హైదరాబాద్ HYD బిజినెస్ ఏరియా మొత్తం తీసుకోవద్దు. HYD బిజినెస్ ఏరియా అండ్ కంపెనీ కోడ్ AMAR.
ఒక ఐఫోన్ ఇవ్వండి. పర్వద్దు తీసేయండి చెప్పండి, తీసుకోదు ఐఫోన్. అలాగే ఇంకొక 3 చేయండి. విజయవాడ. ఇవ్వండి. చెన్నై బిజినెస్ ఏరియా. ఓకే కదా సార్. సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. బ్యాక్ అండి, క్లిక్ చేయండి. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా తర్వాత ఇస్తారు ఫంక్షనల్ ఏరియా. కంపెనీ కోడ్ ఇద్దామా సార్? AM-A1 ఈసీసీలో ఎలా క్రియేట్ చేస్తాం? ఫంక్షనల్ ఏరియా డిఫరెంట్ గా ఉంది. అవును సార్, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది సార్. ఇవ్వండి. AM-A1, AM-A2, AM-A3. నేమ్ దగ్గర AM ఫైనాన్స్, ఇది AM ఫైనాన్స్. అలా కాదు, పని చేద్దాము. AMAR ఫైనాన్స్ ఏరియా. AMAR ఫైనాన్స్ లాస్ట్ లో FA ఇవ్వండి. FA అంటే ఫంక్షనల్ ఏరియా. అంటే ఫైనాన్షియల్ డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. FA ఇవ్వండి. FA ఫైనాన్షియల్ ఏరియా అనేది ఒక ఫంక్షనల్ ఏరియా. నెక్స్ట్ AMAR సేల్స్, FA. AMAR మార్కెటింగ్, FA. లాస్ట్ లో FA ఇవ్వాలి. ఇచ్చాను సార్. AMAR HR. సేవ్ చేస్తాను. కంటిన్యూ. మనం ఫంక్షనల్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. అవును సార్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి సార్. ఇది ఫంక్షనల్ ఏరియా టీ కోడ్ చూద్దామా? చూడండి. ఓకే BD అంటే ఈసీసీలో ఉంది, ఎక్స్పెక్ట్ మార్చేశారు అదనమాట. అంటే FM__ ఫంక్షన్ S/4HANA ఉంటుంది కదా, అది. అవును సార్. మనం ఏం చేస్తాం అన్ని యాడ్ చేయండి. బిజినెస్ ఏరియాస్ చేసాము, ఫంక్షనల్ ఏరియాస్ చేసాము. FM__ ఫంక్షన్ ఒకటి అవ్వకపోతే FM__ ఫంక్షన్ ఇవ్వాలి. ఓకే BD కదా. ఓకే సార్. ఓకే BD వర్క్ చేయట్లేదు మేబీ. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఈ కూడా అక్కడ ఉందో చూడండి. అదే వెళ్తున్నాను సార్.
OCC1. వెళ్ళండి. సేమ్ పాత్. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ మనం వన్ క్రియేట్ చేసుకోవచ్చు, 2 క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా ఒకటి, నార్త్ ఇండియా కూడా తీసుకుందాం. ఓకే. 1 minute. ISCB ఇవ్వండి. ISCB బ్రాకెట్ లో నెక్స్ట్ డిస్క్రిప్షన్ AMAR సౌత్ ఇండియా కోడ్ చేస్తున్నాం. సౌత్ ఇండియా CB అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే సార్. CB అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఒకటి కూడా తీసుకోవచ్చు, బట్ 2 చేస్తున్నాం అంతే. IN అంటే నార్త్ ఇండియా, INCB. AMR ఇవ్వండి, అంటే కంపెనీ అన్నమాట, గ్రూప్ మన కంపెనీ కోడ్. నార్త్ ఇండియా CB. నార్త్ ఇండియా CB, నార్త్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏమో FM ఏరియానా? FM ఏరియా కూడా చేద్దాం. FM అంటే ఏంటి? FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి? FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి? FM ఏరియా ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్ అంటారు, చూస్తారా? ఫండ్స్ మేనేజ్మెంట్ అంటారు. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ చేయడానికి, బడ్జెట్ మేనేజ్మెంట్ చేయడానికి, ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇస్తారంటే మీరు IAFM ఇవ్వండి. FM. ఓకే సార్. AMFM ఇద్దామా? సరే, AMFM ఇవ్వండి. AMFM అంటే మన గ్రూప్, మన కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాం. AMFM. డిస్క్రిప్షన్ AMAR FM ఏరియా అంటే ఫంక్షనల్ ఏరియా. FM ఏరియా కరెన్సీ INR తీసుకుందాం, ఇండియా కదా. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఒకసారి అక్కడ ఎంట్రీ చేద్దాము సార్ వరల్డ్ లో. చేసేయండి. సెగ్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఆర్డర్ లో చేసుకుంటూ వద్దాం. సిస్టమ్ మార్చాను కొంచెం, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకే. ఓకే సార్. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ అంటే చూడండి, సెగ్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్గా అప్పుడు ప్రియా పికిల్స్ ఉంది. ప్రియా పికిల్స్ లో
ప్రియా మ్యాంగో పికిల్ అనేది ఒక సెగ్మెంట్, ప్రియా ఓకే జింజర్ సార్. పికిల్ అనేది ఒక సెగ్మెంట్. ఓకేనా? సపరేట్ ఓకే పార్ట్స్ సార్. ఉంటాయి, వాటిని ఏమంటారంటే సెగ్మెంట్స్ అంటారు. ఓకేనా? వెళ్ళండి, ఓకే. డిఫైన్ చేయండి, సెగ్మెంట్ చేద్దాం. AMSS 4 సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. AMSS ఓకే కింద సార్. AMRS, AMPS, AMOS, డిస్క్రిప్షన్, AMR స్టీల్ షీట్ సెగ్మెంట్, AMR స్టీల్ షీట్ సెగ్మెంట్, AMR స్టీల్ రాడ్ సెగ్మెంట్, AMAR PPP సెగ్మెంట్, అంటే సిమెంట్, PPP సిమెంట్. డైరెక్ట్ సిమెంట్ ఇద్దామా సార్? సిమెంట్ ఇస్తారా? ఇవ్వండి. AMR ఇంకోటి ఏమి ఇస్తారు? స్టీలు రాడ్, ఇంకోటి ఏముంటది? ఇంకేమో చెప్పండి. స్టాండ్ సార్. విండో ఇసుక. శాండ్ సెగ్మెంట్ ఇవ్వండి. శాండ్ సెగ్మెంట్. ఇవి సెగ్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే సార్. సాయి మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మరి మీరు జాబ్ ఇవ్వడానికి కొట్టేయాలి కదా, ఎందుకని లేట్ అయింది? అంటే నాకు మధ్యలో వేరే వర్క్ ఉంది సార్, అందుకనే అది చూసుకోవడంతో సరిపోయింది, అందువల్ల చేయలేదు సార్. మీరు ఏదన్నా ఉంటే రెఫర్ చేస్తారా సార్? రిఫరెన్స్ అవ్వదులే మన ద్వారా, కష్టం రిఫరెన్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ సేవ్ చేయాలి సార్. యాడ్ చేశారా? యాడ్ చేస్తున్నారా? అక్కడ యాడ్ చేశాను సార్ వర్డ్లో. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ కంపెనీ కిందనే ఉంది సార్ ఆల్రెడీ. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OX వెళ్ళండి. OB45 సార్. OB45 వెళ్ళండి సార్. ఈ లోపల ఇక్కడ ఎంట్రీ చేస్తాను. చేయండి వర్డ్లో చేయండి. చేశారా? క్రెడిట్ కంట్రోల్ ఏమిస్తారు? క్రెడిట్ కంట్రోల్ AMCA సార్. AMCA కరెన్సీ INR. అక్కడ అప్డేట్స్ చూసారా? అప్డేట్స్ లోకి వెళ్ళండి. వెళ్ళాను సార్. డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ ఒకటి ఉంటుంది, తీసుకోవాలి. 0012 ఏదో ఉంటుంది. ఓపెన్ ఫర్ వాల్యుబుల్ టైం. సెకండ్ వన్ తీసుకోండి, 012 తీసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ కింద క్రెడిట్ లిమిట్ 99 ఇచ్చాను సార్. ఇవ్వండి. ఓకే సార్. ఎంటర్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, అక్కడ డిస్క్రిప్షన్
క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ అమర్ అని ఇచ్చాను సార్. మా కంపెనీ కోడ్ ఇవ్వండి, తర్వాత సేవ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. సేవ్ చేశారా? చేశాను సార్. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎస్ సార్. వెళ్ళండి, అసైన్మెంట్స్ చేద్దాం. ఓకే సార్. అసైన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి, అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. వెళ్ళాను సార్. అసైన్మెంట్ లోనే ఉన్నాను. ఇవన్నీ అసైన్మెంట్స్ అన్నమాట. ఇంతకుముందు అన్ని అవును కలిపి సార్. చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు దేనికి అది సపరేట్ గా అవును సార్. చెప్తున్నాము. అవును సార్. అవును సార్. ఓకేనా? ఓకే సార్. 1 minute line లో ఉంది. ఓకే సార్. ఓకే, ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఫస్ట్ వన్ చేద్దాం. వెళ్ళండి. పొజిషన్కి వెళ్తున్నారు, మీ కంపెనీ ఇస్తున్నారు, మీ కంపెనీ సార్. కంటిన్యూ చేయండి, అసైన్ చేయండి. ఫస్ట్ ఏఎంఆర్ సేవ్. మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి మన కంపెనీ కోడ్ అసైన్ చేసాం. నెక్స్ట్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా బ్యాక్. సెకండ్ అసైన్మెంట్స్ పొజిషన్ కంటిన్యూ. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏఎంసిఎనా? అవును సార్. ఇవ్వండి, సేవ్, కంటిన్యూ. అయిపోయింది సార్. నెక్స్ట్ ఏముంది ఇంకా? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సార్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియానా? వెళ్ళండి. సో పొజిషన్కి వెళ్ళి ఏమి ఇచ్చారు మీరు? బెంగళూరు చెన్నైలో ఇచ్చారా? లేదు సార్, ఏఎండబ్ల్యూఆర్ ఇచ్చాను సార్. సో ఈ ఫస్ట్ రెండునేమో సౌత్ ఇండియాకి అసైన్ చేద్దాం. ఓకే సార్. రెండేమో నార్త్ ఇండియాకి అసైన్. రెండు ఒకటే ఇవ్వని చెప్తాను, ఒకదానికి ఇవ్వండి. మన కన్సల్టేషన్ బిజినెస్ ఏదో రెండు ఒకదానికి ఇవ్వండి. మాన్యువల్ టైప్ చేయండి, ఫస్ట్ 2 letters టైప్ చేస్తే వస్తాయి. ఓకే ఓకే సార్. ఏఎం ఇవ్వు. మనం ఐఎన్సిబి కదా సార్ చేసింది. ఐఎన్సిబి ఒకటి, ఐఎస్సిబి ఒకటి. ఇవ్వండి, రెండుకి ఇవ్వండి. రెండింటి కలిపి ఒకటి ఇచ్చానా సార్? మొత్తానికి ఒకటి ఇస్తారా? అసలు ఇవ్వండి, ఎలా ఇవ్వండి, కాదు ఎలా ఇచ్చినా ఏం కాదు. అలా అయినా పర్లేదు. రెండు నార్త్ ఇండియానే కదా, సౌత్ రెండు సౌత్ లో ఉంది. మనం ఓకే, అన్ని సౌత్ లోనే ఉన్నాయి. ఓకే, ఏం చేస్తాం, ఇచ్చేయండి, పర్లేదు, ఏం కాదు. ఇవ్వండి, ఏం కాదు, ఇవ్వండి. సౌత్ సార్. మరి అన్ని మన స్టేట్ లో ఇక తీసుకుంది. అవును సార్. అవును సార్.
ఎంటర్ సేవ్. ఇది కూడా ఐఎస్సిబి ఇచ్చేస్తాను సార్, అంటే అన్ని సౌత్ లో ఉన్నాయి కాబట్టి. ఇవ్వండి. సేవ్ చేసాం. అయిపోయింది సార్. డేటా సేవ్. నెక్స్ట్ ఎస్ సార్. అసెట్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవును ఏరియా సార్. క్రియేట్ చేసాం కదా మనం. అవును సార్. వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా 2 క్రియేట్ చేస్తామా? అవును సార్. 2 కాదు, అన్ని ఒకటే చేసాం మనం, అదే కదా చేసింది. ఏఎం ఇవ్వండి వస్తుంది. ఏఎం టైప్ చేసి అయ్యే వస్తుంది. ఇదిగోండి సార్ ఒకటే. అదేనా? అదొకటే కట్ చేసింది. అదే సార్. ఇప్పుడు 2 అదే. ఎంటర్ చేయండి. కింద ఏమి ఇచ్చారు? కింద వేరే వాళ్ళు సార్, మంది కాదు సార్. అది మంది కాదు, పైన కరెక్టే ఉంది కదా? ఉంది సార్, కరెక్ట్ గానే ఉంది సార్. ఎంటర్ సేవ్. ఎస్ సార్. ఎఫ్ఎం అంటే ఏంటి తెలుసు కదా మీకు? బడ్జెట్ ని కంట్రోల్ చేస్తుంది. ఎఫ్ఎం ఈజ్ కంట్రోలింగ్ ది బడ్జెటింగ్ అన్నమాట. ఫండ్స్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? సేవ్. ఓకే సార్. అయిపోయింది సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది. అయిపోయింది సార్. సార్ అక్కడ ఎంట్రీ చేశాను ఈ లోపల. చేయండి. బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఓకే సార్. రికార్డింగ్ ఆఫ్ చేసాయి. చేస్తున్నాను సార్. నేను కాల్ చేస్తాను మళ్ళీ. నా ఫుల్ టైడ్ అయిపోయాను సార్, తొందరగా నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్.
నెక్స్ట్ టాపిక్ చెప్తాను మీకు ఒక 2 అవర్స్లో కాల్ చేస్తా. బై. ఓకే సార్, బాయ్. రైట్.